సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, కాకాజీ వైద్య షిరిడిలో ఉన్నంతకాలం బాబా అనుమతితో నింబవృక్షం కింద ప్రతిష్ఠించినటువంటి పాదుకలకు నిత్య పూజా విధితో సేవ చేసుకునేవారు. ఆ తరువాత నుంచి బాబాకే స్వయంగా కాకాజీ వైద్య బాబా దర్శన యోగంలో తాను పొందినటువంటి ఆనందాన్ని ఉటంకిస్తూ తరచూ ఉత్తరాలు వ్రాసేవాడు. అలా వ్రాసినటువంటి మొదటి ఉత్తరంలోని సారాంశాన్ని ఇక్కడ ఇవ్వడం ఔచిత్యంగా భావించి యథాతథంగా చెప్పడం జరుగుతుంది. ఆషాఢ శుద్ధ 11వ తేదీ శ్రీ జగదాంబ యొక్క ఆజ్ఞానుసారం మీ చరణాల వద్దకు వచ్చాను. మీ అనుమతితో నింబవృక్షం కింద పాదుకలను సేవ చేసుకున్నారు. చాలా రోజుల నుంచి ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. శ్రీ గురుదర్శన యోగంతో మనస్సుకు శాంతి లభించింది. మీ కృప పొందాను, చాలా ఆనందంగా ఉంది అనేటువంటి తన మనస్సులోని భావనను ఉత్తరం ద్వారా రాసి పంపడం జరిగింది. హృదయంలో భగవంతుని దర్శనం జరగాలంటే సద్గురు చరణాలకి శరణాగతి చెందడం ఎంతో ఆవశ్యకమో ఈ లీల ద్వారా మనకి రూఢి అవుతుంది. కాకాజీ పారమార్థికంగా పురోగమించే యోగ్య సమయం ఆసన్నం కాగానే బాబా సంకల్పానుసారం సప్తశృంగి దేవి స్వప్న దర్శనం ఇచ్చి బాబా చరణాల వద్దకు పంపించడంలో సత్య దర్శనం కోసం సద్గురుని వినా ఇంకొక మార్గం లేదు అనేటువంటి అపూర్వమైనటువంటి సత్యం మనకు ఈ లీల మాధ్యమంగా బోధపడుతూ ఉంటుంది. నిజానికి అద్భుతమైనటువంటి సత్యం ఈ లీల అంతర్భూతమై ఉంది. ఇదేమిటంటే, బాబా అంటే త్రయంబకేశ్వరునిగా భావించి త్రయంబకేశ్వరానికి వెళ్ళి అక్కడ శాస్త్రోక్తంగా పూజా విధులు నిర్వహించిన కాకాజీకి అక్కడ కోరుకున్న మనశ్శాంతి లభించలేదు సరికదా, ఇంకా ఆందోళనకు లోనైంది. బాబా చరణాల కళ్ళతో దర్శించి శిరస్సుతో స్మరించినప్పుడే తనకు చిత్తశాంతి కలిగింది. అపూర్వమైన ఆధ్యాత్మికను సొంత